ఎలిట్కాన్ ఇంటర్నేషనల్ నిన్నటి వరకు మల్టీ బ్యాగర్, కానీ ఇప్పుడు వాల్యుయేషన్ వలలో చిక్కుకుంటుందా? ఈ స్టాక్ వెనుక అసలేం జరుగుతోంది? 2025 మార్చికి ఎలిట్కాన్ కి 669 కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్ ఉంది. కానీ ఇది గత డిసెంబర్లో 778 కోట్ల రూపాయల నుండి తక్కువైంది. కొత్త ఆర్డర్లు తగ్గినట్లు సంకేతాలు. యుఏఈ, సింగపూర్, యూకే లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో వారి ఉనికి భారీగా ఉంది. ఇంకా చూయింగ్ టొబాకో, పైప్స్ లాంటి కొత్త బిజినెస్ లైన్ కి ప్లాన్ ఉంది. FY25లో నికర లాభం 573% పెరిగింది, 32 కోట్ల 21 లక్షల రూపాయలు. సేల్స్ 423% పెరిగింది, 297 కోట్ల రూపాయలు. కానీ మార్జిన్లు తగ్గుతున్నాయి. అంటే గణాంకాలు పక్కాగా ఉన్నా ప్రాఫిట్ సస్టైన్ అవుతుందా అనేది ప్రశ్న. 10కి 1 స్టాక్ స్ప్లిట్ జూన్ 25కి ఫిక్స్. ప్రమోటర్ 9 లక్షల షేర్లు అమ్మినా 350 కోట్ల రూపాయలు కంపెనీకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ గా వచ్చాయి. అంటే కంపెనీ మీద నమ్మకం ఇంకా ఉందని చెప్పొచ్చు. 2025లో స్టాక్ 414% పెరిగింది, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. కానీ PE 131, అంటే చాలా ఎక్స్పెన్సివ్. వోలటిలిటీ ఎక్కువ. నో డివిడెండ్. MF హోల్డింగ్ కూడా తక్కువ. ఎలిట్కాన్ ఇంటర్నేషనల్ ఒక పవర్ఫుల్ గ్రోత్ స్టోరీ, కానీ ఇప్పుడు హై వాల్యుయేషన్ పాయింట్ లో ఉంది. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి వెంట పడకండి, ఫ్యూచర్ ఆర్డర్స్ అండ్ మార్జిన్స్ గమనించండి. ఇలాంటి డీప్ స్టాక్ అనాలిసిస్ కి సబ్స్క్రైబ్ చేయండి. AR స్టాక్ మార్కెట్ విస్పరర్స్.